అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక ఫోటోతో పాటు ఒక స్విచ్ బోర్డ్ అనేది మీకు చూపించబోతున్నానండి. మీరు ఈ ఫోటోని చూసి ఈ స్విచ్ బోర్డ్‌ని కనుక ఒక 2 నిమిషాలు చెప్పుకుంటూ చూసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్నది ఏదైనా 24 గంటల్లో జరిగిపోతుందనమాట. అంత శక్తి ఈ ఫోటోకి, అలానే ఈ స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది. చాలా శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది. అలానే శక్తివంతమైన ఒక ఫోటో అన్నమాట. నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకుంటూ ఈ ఫోటోనైతే చూస్తారో వాళ్ళు కోరుకుంది ఏదైనా సరే వాళ్ళ వశమైపోతుంది. అది డబ్బైనా కానివ్వచ్చు, లేదంటే ఏదైనా సమస్య కానీ తీరిపోవచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళ కోరుకున్న కోరిక కానీ ఏదైనా సరే వాళ్ళ నుంచి దూరమైపోతుంది. నమ్మకంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి డెఫినిట్‌గా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ స్విచ్ బోర్డ్ ఏంటి? అసలు ఆ ఫోటో ఏంటి? ఎలా చూడాలి? ఎక్కడ ఉంటుంది? అని చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేను క్లారిటీగా అయితే ఈ వీడియోతో చెప్తానండి. ఆ ఫోటో ఏంటి అంటే అది ఒక పక్షి అండి. ఫోనిక్స్ పక్షి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ ఈ వీడియోలో ఇదే అన్నమాట ఆ ఫోనిక్స్ పక్షి అనేది. ఈ పక్షిని మీరు చూస్తూ అంటే ఆ ఫోటో అయినా చూస్తూ అట్లానే ఆ పక్షి ఫోటోని మీరు చూస్తూ ఉండాలన్నమాట. అది ఎక్కడ ఉంటుంది అనేది మీకు గూగుల్‌లో ఫోటోస్ అయితే ఉంటాయండి. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఆ ఫోటోని ఫోన్‌లో పెట్టుకొని చూడడం కానీ, లేదంటే ఒక ఫోటో ప్రింట్ ఔట్ అనేది తీసి మీరు ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండడం కానీ, ఇట్లా ఏదో ఒకటైతే చేసుకున్నానన్నమాట. మనం ఎప్పుడైతే ఇలా స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ఫోటోలనైతే చూస్తూ ఉంటామో, ఈ ఫోనెక్స్ పక్షి కానివ్వచ్చు, లేదంటే నేను అంతకుముందు గుడ్లగూబ కళ్ళను చూడమని చెప్పున్నాను కదండీ! అది అమ్మవారి వాహనము. చాలా శక్తివంతమైనదది. అది ఎంతో మందికి కూడా రిజల్ట్ అయితే ఇచ్చిందనమాట. అంతే శక్తి ఈ పక్షికి కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షుల ఫోటోలని చూడడం మొదలుపెడుతూ ఉంటామో, అప్పటినుంచి మన జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఆ జీవితంలో మనకి సంతోషం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. ఈ ఫోనెక్స్ పక్షి ఫోటో అనేది మీరు చూస్తూ ఇప్పుడు నేను ఒక స్విచ్ బోర్డ్ అయితే చెప్పబోతున్నానండి. ఆ స్విచ్ బోర్డ్‌ని కనుక మీరు చెప్పుకుంటూ ఒక 2 నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ సమయం కూడా అవసరం లేదన్నమాట. 2 నిమిషాలు ఈ ఫోటో చూస్తూ ఆ స్విచ్ బోర్డ్ కనుక చెప్పుకున్నట్లయితే మీరు కోరింది ఖచ్చితంగా త్వరగా నెరవేరిపోతుంది. అది ఒకవేళ కొంచెం చిన్నది అట్లా అనిపించినప్పుడు క్షణాల్లోనే తీరిపోతుందన్నమాట. నమ్మకంతో ఎవరైతే ఒక్కసారైతే చెప్పుకొని చూస్తారో వాళ్ళకి డెఫినిట్‌గా మంచి ఫలితం అయితే వస్తుంది. ఈ ఫోటోని మీరు ఒక ఫోటో కానివ్వచ్చు, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటారనమాట ఇంట్లో. ఇదే ఈ ఫోనెక్స్ పక్షి అని నేను చెప్పనండి. కొన్ని ఏదైనా వాళ్ళకి ఇష్టమైన బర్డ్స్ ఏదైనా ఉంటాయి కదా! అట్లాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల చాలా శుభకరంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా హ్యాపీగా లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి, మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ. చూసారు కదండీ! ఇది ఈ స్విచ్ బోర్డ్. ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకుంటూ ఆ ఫోటోని అంటే ఆ పక్షిని చూస్తూ ఉండండి. తప్పకుండా మీరు కోరుకుంది ఏదైనా సరే 24 గంటల్లో మీ దగ్గరకొచ్చి తీరుతుందనమాట. నమ్మకంతో నమ్మి చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. 100కి 200% ఫలితం అయితే పక్కా గ్యారంటీ అండి. కాకపోతే మీరు నమ్మకంతో ఉండాలి. మనసనేది చాలా ప్రశాంతంగా రిలీఫ్‌గా అయితే ఉంచుకోవాలనమాట. చాలామంది పూజలు చేసుకోవడానికి పీరియడ్స్ కానివ్వచ్చు, లేదంటే నాన్ వెజ్ కానీ, లేదంటే ఏటు సూకం అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేటివి ఒకటి తర్వాత మరొకటి వస్తూ ఉంటుందనమాట. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి నియమాలు, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఈ స్విచ్ బోర్డ్‌ని అయితే చెప్పుకుంటూ మీరు ఈ ఫోటోనైతే చూడండి. తప్పకుండా మీకు మంచిగా ఉంటుంది. మంచి ఫలితం కూడా వస్తుందనమాట. ఒకసారి చేయండి ఫ్రెండ్స్. మీకు డెఫినిట్‌గా మంచి ఫలితం అయితే వస్తుంది. ఎందుకు ఇంత ఇదిగా ఇన్నిన్ని సార్లు చెప్తూ ఉన్నానంటే, మీరే అర్థం చేసుకోవాలనమాట ఇది ఎంత పవర్‌ఫుల్ అనేది. ఒకరోజు మీరు చేస్తే తర్వాత కదండీ రిజల్ట్ తెలిసింది. ఏదైనా ఒక పనిలో మనం దిగితేనే కదా ఆ పని ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చెప్పుకుంటేనే కదా దాని ఫలితం ఏంటి? దానికి ఎంత శక్తి ఉందనేది మనకు తెలుస్తుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.